सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 194 పేజీ 18వ మంత్రం. తద్యథా మహామత్స్యః ఉభే కూలే మనుసంచరతి పూర్వం చ పరం చ ఏవమేవాయం పురుషః ఏతావుభౌ అంతం అనుసంచరతి స్వప్నాంతం చ బుద్ధాంతం చ. యాజ్ఞవల్కుల వారు ఆత్మ దేహ విలక్షణం అని చెప్పారు. 3 శరీరాలను తెలుసుకునేటటువంటిది ఆత్మ. 3 శరీరాలనంటే 3 అవస్థలను. జాగ్రత్త అవస్థని తెలుసుకుంటున్నాను, స్వప్నావస్థని తెలుసుకుంటున్నాను, సుషుప్తి అవస్థను కూడా తెలుసుకుంటున్నాను. తెలుసుకునేవాడు ఒక్కడే, కానీ అవస్థలు మారుతూ ఉన్నాయి. 3 అవస్థల్లో ఒకే శరీరమా అంటే ఒక శరీరం కాదు. 3 అవస్థల్లో 3 రకాలైన శరీరాలు. జాగ్రత్త అవస్థలో స్థూలమైన శరీరం అనుభవిస్తున్నాం, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కలలో సూక్ష్మ శరీరాన్ని అనుభవిస్తున్నాం, నిద్రలో కారణ శరీరాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ అనుభవిస్తున్నవాడు నేను అన్నప్పుడు, గురువు నేను అని చెప్తున్నప్పుడు ఏ నేను అనేది మనం వెంటనే అక్కడ గ్రాస్ప్ చేయాలి. అహంకారమైన నేను కాదు. అహంకారము నేను అనే ఈగో ఉంది చూసారా. నేను నిద్రపోయినాను, లేస్తున్నాను, తింటున్నాను అంటున్నాడే రోజు. భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా. ఆ నేను కాదు. అది ఒక పాత్ర, రోల్ మాత్రమే. అది ఒక జాగ్రత్త అవస్థకేగా ఉన్నది. బాగా ఆలోచించండి. నేను భార్యని, నేను భర్తని, తండ్రిని, తల్లిని అనేది 3 అవస్థల్లో ఉన్నదా? లేదుగా. కనుకనే ఆ అవస్థ ఒక్క జాగ్రత్త అవస్థలో మాత్రమే, స్థూల శరీరానికి సంబంధించినది మాత్రమే. బాగా ఆలోచించాలి మనం. అది మనం పోషిస్తున్నాం ఆ పాత్రని. నేను ఇప్పుడు గురువుగా కూర్చున్నాను ఇక్కడ. ఇది గురువు పాత్ర. ఇది స్వప్నంలో ఉంటుందా ఈ పాత్ర? పాత్ర అంటే మన తెలుగులో అనే పాత్ర కాదు. పాత్ర అంటే రోల్, వేషం. మీరు శిష్యుడు అనేటటువంటిది నిద్రలో కానీ స్వప్నంలో కానీ ఉన్నదా? కనుక ఈ పాత్ర వేషం అనేటువంటిది ఒక స్థూల శరీరానికి సంబంధించినది. 2 అవస్థల్లో లేదు యాక్చువల్గా. ఈ తల్లి, ఈ తండ్రి, ఈ శిష్యుడు, ఈ గురువు రోలు లేదు అస్సలు. ఎప్పుడు కలలో లేదు,
నిద్రలోనూ లేదు. కలలో వేరే శరీరం, వేరే పాత్ర, వేరే రోల్, అది ఇప్పుడు లేదు, ఈ జాగ్రత్త అవస్థలో లేదు. మరి ఇంకా చెప్పాలంటే నిద్రలో ఈ రెండూ లేవు. స్థూల శరీర జ్ఞానము లేదు, సూక్ష్మ శరీరము లేదు, టోటల్ నిల్. ఆ ఒక్క అవస్థలో ఉంటే ఈ యొక్క రోల్ కోసం ఎంత రోల్ అయిపోతాం మనం. రోలింగ్ అన్నమాట. 3 అవస్థలు ఉన్నాయి కదండి మనకు, లేవని అనలేరు కదా. అప్పుడప్పుడు వస్తే గుర్తుండదు, నెలకొకసారి 3 అవస్థలు వస్తే గుర్తుండవు. రోజు 24 గంటల్లో ప్రతిరోజు ప్రతి మనిషికి నువ్వు వద్దన్నా వస్తుంది. అది క్లాసులో కూడా వస్తుంది, ఎక్కడైనా రావచ్చు నిద్ర. అది ఆ 3 అవస్థల్లో శరీరాలు, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క అవస్థలో పనిచేస్తూ ఉంటే 3 అవస్థల్లో 3 శరీరాలను అనుభవానికి తెచ్చుకునేవాడు ఎవరు? నేను ఆ ఆత్మ చైతన్యాన్ని, ఎరుకని. అది దేహ విలక్షణత్వం అంటే. దేహ విలక్షణ అంటే వేరు. విలక్షణం అంటే ఏమిటి? వేరైన వాడిని నేను. కానీ ఆ సాక్షినైన నేను, ఉనికి ఎరుకనైన నేను, నాకు రూపం లేదు. ఆ రూపం లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ శరీర రూపాన్నే ధరిస్తాను నేను, ఆ మనస్సు రూపాన్నే ధరిస్తాను, ఆ నిద్రా రూపాన్నే ధరిస్తాను. ఆ 3 అవస్థల్ని నేను ఉపయోగించుకుంటాను. వాటి ద్వారా నేను ఉనికి ఎరుకని వ్యక్తం అవుతాను. విశ్వంగా, విశ్వడు అంటే ఎవరు? స్థూల శరీరాభిమానిగా విశ్వహ. కలలో అయితే మనస్సు తైజసహ. ఇప్పుడు ఉంది మనస్సు, కానీ అక్కడ డామినెంట్గా ఉంటుంది, పనిచేస్తుంటుంది. కళయే కదా అంత ప్రొజెక్ట్ చేసేది సూక్ష్మ శరీరం. తైజసగా ఉంటాను, నిద్రలో ప్రాజ్ఞుడిగా ఉంటాను. 3 పేర్లు నాకు. నేనే ఒక్క తురీయ ఆత్మని. స్థూల శరీరంలో జాగ్రత్త అవస్థలో విశ్వంగా, నిద్ర కలలో స్వప్నంలో తైజసుడిగా తురీయని ఆత్మని, సాక్షి చైతన్యాన్ని. అదే నేను బాగా నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞుడిగా అన్నాను. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను విశ్వమా, తైజసుడినా, ప్రాజ్ఞుడినా? 3 కాదు. కానీ నాకు టెంపరీగా ఆ పేరు ఇవ్వబడింది. ఎట్లాగైతే తల్లిగా, భార్యగా పేరు ఇవ్వబడిందో ఈ శరీరానికి టెంపరీగా, ఆత్మనైన నాకు, రూపం లేని నాకు ఈ 3 శరీర సంబంధాల వలన నిజంగా ఉండదు సంబంధం. సంబంధం ఉన్నట్లుగా. ఎలక్ట్రిసిటీకి బల్బుకి ఏమిటండి సంబంధం? బ్రదర్ సిస్టర్ ఇలా సంబంధమా? ఫాదర్ చైల్డ్ సంబంధమా? ఏ సంబంధము లేదు. అట్లాగే ఇక్కడ తురీయ ఆత్మనైన నేను 3 శరీరాలతో, 3 అవస్థలతో నాకు సంబంధం లేదు నిజంగా. కానీ 3 అవస్థలలోనూ నేను ఉన్నాను. తర్వాత ఏం చెప్పారు? ఇది దేహ విలక్షణత్వం చెప్పిన తర్వాత స్వయం ప్రకాశత్వం చెప్పారు. నేను స్వయం ప్రకాశుణ్ణి, సత్తు చిత్తునైన నేను, ఎరుక ఉనికినైన నేను తురీయ ఆత్మని. కలలో ఏ ప్రకాశము లేకుండా చీకటి గదిలో నిద్రపోయేటప్పుడు మంచం మీద ఆ కలగంటున్నవాడు, వాడు కళ్ళు మూసుకున్నాడు, బయట లైట్లు లేవు, ఏమీ లేవు, కానీ కళను దర్శిస్తున్నాను నేను, కళను ప్రకాశింపజేస్తున్నాను. కనుక నేను స్వయం ప్రకాశం, వేరే బయటి ప్రకాశం మీద ఆధారపడకుండా. సూర్యప్రకాశము లేదు, చంద్రప్రకాశము లేదు, నక్షత్రాలు లేవు, దీపం లేదు, అన్నీ ఆపేశాం కదండి పడుకునే ముందు.
కళ చూస్తున్నాడు, వెళుతున్నాడు, ఏమిటేమిటో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. దాన్ని అంతా తెలుసుకునేవాడు ఎవరు? స్వయం ప్రకాశంగా ఉంటూ ఆ కళని ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరు ఆ కళను ప్రకాశింపజేసేది? ఆత్మ అయిన నేనే, ఆ తురీయ ఆత్మనైన నేనే. అందుకని మన మనస్సు శరీర అభిమానం నుంచి ఆ తురీయ ఆత్మ అభిమానాన్ని పెంచుకోవాలి. మోక్షం అంటే అదేనండి. మనస్సులో దేహం మీద అభిమానం, కుటుంబం మీద అభిమానం, ఈ అభిమానాలన్నిటినీ వదిలి తురీయ ఆత్మననే భావన రావాలి మనస్సులో. అందుకే పూజ్య స్వామీజీ దయానంద స్వాములు వారు ఏమంటారంటే, మోక్షం అంటే ఏమీ లేదు, రిప్లేసింగ్ ద థాట్, కాగ్నిటివ్ చేంజ్ అంటారు. నీ మనసులో వచ్చే ఆలోచనలో మార్పు, నీ గురించి. నువ్వు అంతకుముందు భర్తగా అనుకున్నావు, నువ్వు భార్యను అనుకున్నావు, అది కాదు, నువ్వు తురీయ ఆత్మవి నువ్వు అని జ్ఞానం వస్తే అది కాగ్నిటివ్ చేంజ్ అంటారు. మోక్షం అంటే అదేనండి. ఏ మార్పు ఉండదు శరీరంలో, మనస్సులో వచ్చే జ్ఞాన వృత్తి. ఆ జ్ఞాన వృత్తే మోక్షం. దేహాన్ని అనుకుంటూ ఉన్నాను అంతకుముందు, ఇప్పుడు గురువు గారి యొక్క బోధనల వలన నేను దేహము కాదని తెలుసుకొని ఈ దేహాన్ని ఉనికినిచ్చి ఎరుకనిచ్చినటువంటి తురీయ ఆత్మని నేను అని తెలుసుకుంటున్నాను ఇప్పుడు. అంతే మార్పు. బయట వాళ్ళకి తెలియదు, ఇది గురువు గారికి కూడా తెలియదు, నేర్పిన గురువు గారికి కూడా తెలియదు. మనకు వచ్చిన జ్ఞానం మనకే తెలుస్తుంది. ఎందుకంటే కంటికి కనపడదు కదా జ్ఞానం. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు స్వయం ప్రకాశం అని చెప్పారు. ఆత్మని కళ ద్వారా మనకు తెలియజేశారు. మూడవది ఏం చెప్పారు? అసంగ, అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. ఆ అనన్వాగతం అనే వర్డ్ని మనకెందుకు చెప్తున్నారంటే, 3 అవస్థల్లో 3 శరీరాలతో సంబంధం ఉన్నప్పటికీ కూడా 24 గంటలు తురీయ ఆత్మ ఉనికిని ఎరుకనిస్తున్నప్పటికీ కూడా ఆత్మకి ఎటువంటి మలినం అంటదు, పుణ్య పాపము అంటదు. బల్బు మురికిగా ఉంటే ఎలక్ట్రిసిటీ మురికి అవుతుందా? బల్బులో లోపాలున్నా, ఫ్యాన్లో లోపాలుంటే ఫ్యాన్ సొట్టబోతే ఎలక్ట్రిసిటీకి ఏమిటండి? రూపం లేని దాన్ని రూపం ఉన్నది ఏం చేయగలదు? ఫ్యాన్లో ఎన్ని డిఫెక్ట్స్ వస్తుంటాయి. మనం వాడి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్సే చూడండి, ఈ మైకులో ఎన్ని డిఫెక్ట్స్ వస్తుంటాయి. మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఈ వైర్ సరిగ్గా పనిచేయలేదు, ఇక్కడ ప్లగ్ సరిగ్గా లేదు, అక్కడ నాబ్ సరిగ్గా లేదన్నాము. కానీ ఎలక్ట్రిసిటీకి ఏమన్నా ఈ దోషాలు అంటుతాయా? మనం మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీకే అంటకపోతే ఈ గ్యాడ్జెట్స్ యొక్క దోషాలన్నీ ఆత్మనైన నేను తురీయ ఆత్మని ఈ దేహం యొక్క దీని లక్షణాలు, దీని గుణాలు, మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ అంటుతాయా ఆత్మని? రూపం లేని దాన్ని ఎట్లా అంటుతాయి? కానీ ఇది తెలుసుకోకుండా మనం ఈ నేను అనేటప్పుడు శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినాం. విడదీయలేనంత సంబంధం అన్నమాట. ఫెవికాలు పెట్టి అతికిచ్చారో ఏం పెట్టి అతికిచ్చారో తెలియలేదు. శాస్త్రం ఉంటుంది ఫెవికాలు కాదు, ఏం కాదు, అజ్ఞానం. అజ్ఞానం వలన, అవిద్య వలన అంతగా మనిషి కూరుకుపోయినాడు. అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడు, అజ్ఞానంలో బాధపడుతున్నప్పుడు వదిలేయచ్చు కదా. శాస్త్రం కరుణ, శాస్త్రమాతకి
వద్దురా, అంత బాధపడవాకు, ఎందుకు అంత కష్టపడతావు, శరీరంలో దానితో ఒకటైపోయి అయిపోవద్దు, నువ్వు శరీరం కాదు అని చెప్పి శాస్త్రమాత వచ్చి కరుణతో గురుముఖంగా మనకు చెప్తున్నది. అవిద్యతో నువ్వు కష్టపడితే ఎవరికండి, ఎవరికి ఏమిటి, గురువుగారికి ఏంటి, శాస్త్రానికి ఏమిటి, వదిలిపెట్టచ్చు కదా. కష్టపడు దుఃఖపడు అని చెప్పి వదిలిపెడుతున్నామా? అది జ్ఞాని అయిన గురువు యొక్క కరుణ, మనం చేసుకున్న పుణ్యం, శాస్త్రమాత యొక్క ఔదార్యం, వేదాల యొక్క వాటి యొక్క నిష్ఠ. వేదాలు వచ్చినదే అందుకు, సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించడానికే భగవంతుడు సృష్టి ఆరంభంలోనే ఇవన్నీ ఇచ్చాడు మనకు. ఇంతటి గొప్ప విద్యని ఎలా అండి వదిలిపెడతారు చెప్పండి? ఇంతటి గొప్ప విద్యని భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఇది వదిలిపెట్టగలమా? వదిలిపెట్టవచ్చా? అసలు మన క్షేమానికి చెప్పినది. ఈ తురియ ఆత్మ ఎలా ఉంటుందట, 3 అవస్థలు చెప్తూ ఉదాహరణలు చూడండి ఎట్లా ఇస్తున్నారు. అందమైనటువంటి ఉదాహరణలు మనకు చక్కగా బోధపడటానికి. ఒక పెద్ద చేప నీళ్లలో, నదిలో ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి వెళుతూ ఉంటుంది. వెళ్ళి వెళ్ళి అలసిపోయి మధ్యలో కాసేపు అట్లా ఉంటుంది, ఏ ఒడ్డుకి వెళ్ళదు, మధ్యలో అలా నిలబడిపోతుంది, కాసేపు రెస్ట్. మళ్ళీ కాసేపటి తర్వాత ఆ ఒడ్డుకి వెళుతుంది, ఈ ఒడ్డుకి వెళుతుంది. మహామత్స్య. అదేవిధంగా ఈ తురియ ఆత్మనైన నేను అంతటా ఉన్నప్పటికీ కూడా చిదాభాస రూపంగా మనసులో వ్యక్తమవుతున్నాను కనుక స్థూల శరీరం వైపుకు కాసేపు జాగ్రత్త, సూక్ష్మ శరీరం వైపుకు కలకి కాసేపు స్వప్నం. జాగ్రత్త అవస్థలో అలసిపోయి మళ్ళీ నిద్రలోకి జారిపోతాం. నిద్రలోకి జారిపోయిన తర్వాత సెంటర్ పాయింట్, మళ్ళీ కలలోకి వెళతాం, కలలోనూ అలసిపోతాం, అక్కడ కెవ్వుమని అరుస్తాం, మళ్ళీ బయట నిద్రకు వస్తాం. ఇవన్నీ మనకు శాస్త్రం చెప్తే తప్ప తెలియదు. మనకేం తెలుస్తుంది నిద్రపోయే వాళ్ళకి? శాస్త్రం మెలకుతో ఉన్నవాడికి చెప్తోంది, నువ్వు నిద్రపోయేటప్పుడు నీ అవస్థ ఇది, చేప పిల్లలాగా, పిల్ల కాదు పెద్ద చేప, ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిరుగుతూ ఉంటావు. చూడండి, అందుకే పగలంతా తిరిగి అలసిపోతారు చూసారా జనం. ఎక్కడ పడుకుంటాడో వాడికి తెలియదు నిద్ర వస్తే. హెల్ప్లెస్గా నిద్రపోతున్నామా లేదా? మన ప్రయత్నం లేకుండానే. కలగంటున్నామా లేదా? కల కావాలని చెప్పి ఏమైనా అడుగుతారా? నాకు ఈరోజు ఈ రెండింటికి కల కావాలి, ఈ కల కనాలి అని అంటారా? నిద్రపోవడము మన చేతుల్లో లేదు, వచ్చేస్తుంది. అది కలగనడం వచ్చేస్తుంది, మెలకువ రావడం వచ్చేస్తుంది. ఏమిటండి మన గొప్పతనం చెప్పండి మీరు? ఈ 3 అవస్థలు ఒకరోజు కాదు, 360 రోజులు. ఈ 3 అవస్థలే రోజు మన చేతుల్లో లేవే. ఇంత అహంకారమా మనిషికి? ఎందుకండి అంత అహంకారం? కనుక నీ హెల్ప్లెస్నెస్ని తెలుసుకో, నీ నిస్సహాయతని తెలుసుకో. గర్వం వద్దు. ఎప్పుడు మెలుకోవాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు కలకనాలోనే నీ చేతుల్లో లేదు. 3 అవస్థలు. కనుక శాస్త్రం చెప్పినట్లు విను అంటుంది. ఎవరు? శాస్త్రమే అంటున్నది, నేను చెప్పినట్లు విను అంటున్నది. అది చూడండి. యథా మహామత్స్య ఉభే కూలే అనుసంచరతి పూర్వం చ అపరంచ. అర్థమవుతోంది కదా తేలిగ్గాని. ఉభే కూలే, ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి. కూలే అంటే ఏం చెప్పాను? ఒడ్డు, తీరం.
ఈ వైపుకి ఆ వైపుకి. అనుసంచరతి తిరుగుతూ ఉంటుంది. స్వప్నావస్థ నుంచి జాగ్రత్తకి, జాగ్రత్త నుంచి స్వప్నకి మధ్యలో క్యారిడార్ ఏంటి? నిద్ర. ఏమండి ఈ వైపు నుంచి ఒడ్డు నుంచి ఆ వైపుకి వెళ్ళాలంటే మధ్యలో దాటి రావాలి కదా, ఆ మధ్యలోదేగా నిద్ర. అదేవిధంగా కళ నుంచి నిద్రలోకి వచ్చి మళ్ళీ జాగ్రత్తకు రావాలి, జాగ్రత్త నుంచి నిద్రలోకి పోయి కళలోకి రావాలి. లేదండి నేను డైరెక్ట్గా కలగంటానంటే నీ వల్ల కాదు. అద్భుతంగా ఉంది కదా. మన కళ గురించే, మన నిద్ర గురించే, మన మెలకువ గురించే వింటుంటే దీన్ని మించిన ఆనందం ఏముంటుందండి? మన గురించి చెప్తోంది శాస్త్రం. ఉభయకూలే అనుసంచరతి ఏవమేవ అయం పురుష. ఇది స్వప్న ఉదాహరణ. అంటే చేప ఉదాహరణ చెప్పి ఏవమేవ అయం పురుష, అదేవిధంగా ఈ జీవాత్ముడు, ఈ పురుషుడు, ఈ వ్యక్తి ఏతౌ ఉభౌ అనుసంచరతి. ఆ చేపలాగానే ఈ జీవుడు కూడా జాగ్రత్త స్వప్న, స్వప్న నిద్ర, నిద్ర జాగ్రత్త, జాగ్రత్త నిద్ర, నిద్ర స్వప్న, స్వప్న నిద్ర, నిద్ర జాగ్రత్త, ఇట్లా తిరుగుతూ ఉంటాడు. అనుసంచరతి స్వప్నాంతంచ బుద్ధాంతంచ. స్వప్నం మధ్యలో జాగ్రత్త మధ్యలో తిరుగుతూ ఉంటాడు. నిద్ర బుద్ధ అంటే ఇక్కడ మెలకువ, స్వప్నం అంటే కళ, అంతం అంటే మధ్యలో. ఈ స్వప్నానికి జాగ్రత్తకు మధ్యలో నిద్ర అవస్థకి వెళుతూ వస్తూ ఉంటాడు ప్రతిరోజు. కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కళలో తెలుస్తాయా, నిద్రలో తెలుస్తాయా? కళలోనూ తెలియదు, నిద్రలోనూ తెలియదు. జాగ్రత్తలో తెలిస్తే పెద్ద గొప్ప విషయం. జాగ్రత్తలోనే తెలుస్తుంది. ఈ విషయాన్ని కళలో తెలుసుకుంటామా, నిద్రలో తెలుసుకోగలమా? అందుకనే జాగ్రత్త అవస్థ మనకు భగవంతుడిచ్చిన వరం. జ్ఞానం పొందేది జాగ్రత్త అవస్థలో మాత్రమే. అందుకని ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎలాగైతే కలలో వేరే శరీరం తీసుకుంటాడు, వేరే శరీరాన్ని చూస్తున్నాడు, అలాగే పునర్జన్మ అని చదివాం, ఇంతకుముందు చెప్పాను. ఏ విధంగా అయితే కలలో వేరే శరీరాన్ని తీసుకొని వేరే రోడ్లు, వేరే వస్తువులు, అన్నీ వేరే వేరే చూస్తాడు. స్వప్న లోకం అంటాం దాన్ని. ఏమండి ట్రావెల్ చేశాడు ఏమన్నా? ఎంత దూరం ట్రావెల్ చేశాడు? జాగ్రత్త పురుషుడు స్వప్న లోకానికి, జాగ్రత్త లోకం నుంచి స్వప్న లోకానికి ఎంత దూరం ప్రయాణించాడు? దూరమే లేదు. శరీరాన్ని మార్చుకున్నాడు అంతే. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆ శరీరాన్ని పట్టుకున్నాడు, ప్రయాణించలేదు. అలాగే పునర్జన్మ కూడా. పునర్జన్మ మళ్ళీ శరీరం తీసుకున్నాడు అంటాం, ఎక్కడికి ప్రయాణించడండి, ఇక్కడే ఉంటాడు, వేరే శరీరాన్ని తీసుకుంటాడు. పుణ్యం చేసుంటే దేవతా శరీరం, పాపం చేసుంటే చెప్పకూడదు హీన శరీరం. ఇక్కడే దేవతా శరీరం అంటే ఏమిటి? స్వర్గలోకం. స్వర్గలోకం అంటే ఎక్కడో డిస్టెన్స్ దూరంగా ఉంటుంది అనుకోకూడదు, ఇక్కడే ఉన్నతమైన శరీరాన్ని తీసుకుంటాడు. దేవతా శరీరం, ఆ టైం జోన్ వేరు, ఆ రోడ్లు వేరు, ఆ శరీరం వేరు. అది ఈ శరీరానికి కనపడదు. మన ఇంట్లో వాళ్ళు పూర్వం చనిపోయిన వాళ్ళు ఎవరైనా శరీరాలు తీసుకొని ఉంటే పుణ్యం వలన మనకు కనపడచ్చు కదా అంటే, వాళ్ళ టైం వేరు, నీ టైం వేరు. కళ నీకు కనపడచ్చుగా, నిద్రపోయేవాడికి కళ కనపడచ్చుగా. కళలో రోడ్డు, మెలకువతో ఉన్న రోడ్డు జాయిన్ అవుతాయా? స్వామీజీ ఇవన్నీ చక్కగా చెప్తారు. అంటే శంకరాచార్య వారి భాష్యం ఇవన్నీ ఇంత బాగా వర్ణిస్తారు.
కలలో చూస్తున్నాం, ఒక రోడ్డులో వెళుతున్నామండి. ఈ కల రోడ్డు తీసుకువెళ్ళి మన అన్నానగర్ రౌంటానా దగ్గర కలుస్తుందా? వ్యావహారిక రోడ్డులో బాగా ఆలోచించండి. ఎందుకని కలవదు? ఇక్కడే శనయానగర్ దగ్గర మొదలైనామండి, పార్క్ దగ్గర. ఎక్కడ? కలలో. ఇది తీసుకుపోయి అన్నానగర్ రోడ్లో చేర్చొచ్చుగా. మెలకుతో ఉన్న అన్నానగర్ రోడ్లో చేర్చదు. ఎందుకంటే ఆ శరీరం వేరు, ఆ రోడ్డు వేరు. ఈ శరీరం వేరు, ఈ రోడ్డు వేరు. ఇది వ్యావహారికం, అది ప్రాతిభాసికం. అట్లాగే పునర్జన్మ కూడా వ్యావహారికం. అది వ్యావహారికం. మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు వేరే లోకంలోకి పోవడం అనేది లేదు. ఇక్కడే ఈ లోకంలోనే ఉన్నతమైన శరీరాన్ని తీసుకొని, వేరే టైం జోన్ అనమాట. వాళ్ళ టైం జోనే వేరు. కలగని వాడికి టైం జోన్ వేరా కాదా? వాళ్ళ టైమే వేరే. అసలు నీ టైంతో ఏం సంబంధం లేదు, వాళ్ళ టైంతో మనకు సంబంధం లేదు. మన నొప్పి బాధలతో వాడికి సంబంధం లేదు, వాడి నొప్పి బాధలతో మనకు సంబంధం లేదు. పునర్జన్మ కూడా అంతే. వాళ్ళ శరీరంతో కానీ, వాళ్ళ సమయం కానీ, వాళ్ళ దేశ కాల అన్నిటితో ఈ శరీరానికి సంబంధం ఉండదు. అర్థమైందా? అనుసంచరత. కలలో తిరిగినట్లుగానే పునర్జన్మకు కూడా వెళతాడు. ఇదంతా చూసేది ఎవరే అంటే తెలుసుకునేవాడు ఆత్మనైన నేను ఎప్పుడూ ఉంటాను. పునర్జన్మ తీసుకుంటాడో, ఈ జన్మలోనే ఉంటాడో, శరీరానికి వెళతాడో, ఏ లోకాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆత్మనైన నేను అన్నిటికీ సాక్షిని. నేను అంతటా ఉన్నాను, అన్ని శరీరాల్లోనూ ఉన్నాను, నాకేమీ అంటదు. మహామత్స్యంలాగా ఆ శరీరం ఆ ఒడ్డు, ఈ శరీరం ఈ ఒడ్డు, మధ్యలో నిద్ర. నాకేమిటి? ఆ ఒడ్డుకి సంబంధం లేదు, ఈ ఒడ్డుకి సంబంధం లేదు, నేను అటు ఇటు అంతా తిరుగుతానన్నాడు. సాక్షినైన నేను చిదాభాసంగా అంతటా వ్యాపిస్తూ ఉంటాను. ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ చిదాభాసంగా, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ చిదాభాసంగా. చిదాభాసాలు అనేకం ఉంటాయి, చిత్తు ఒక్కటే. 100 అద్దాలు ఉంటే 100 ముఖాలు కనపడతాయా లేదా? 100 ముఖాలు కనపడుతున్నాయి కదా అని చెప్పి నేను 100 మందిని అంటావా? 100 ముఖాలు 100 అద్దాల వల్ల వచ్చింది, కానీ 100 ముఖాలు లేవు నిజంగా. ఒక్క ఆత్మనైన నేను ఇన్ని రకాలైన మనస్సు లాంటి అద్దాలలో సూక్ష్మ శరీరం, స్థూల శరీరమైనటువంటి స్థూల శరీరాలలో ఫ్రేమ్ అన్నమాట. నేను ఆత్మని వ్యక్తమవుతున్నాను ప్రతిబింబ ముఖంలాగా. ఇది పరమ సత్యం. ఊపిరి పొయ్యే లోపల శరీరంలో ఈ సత్యాన్ని గ్రహించి అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురు, అహో గురు, ధన్యోస్మి, ధన్యోస్మి, కృతకృత్యోస్మి అని చెప్పేసి గుడ్ బై చెప్పాలి. అది జీవితం అంటే. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, చూద్దాం. 19వ మంత్రం. తద్యథాస్మిన్ ఆకాశే శేనో వా సుపర్ణో వా విపరిపత్యశ్రాంతః సంహత్య పక్షౌ సల్లయాయైవ ధ్రియతే ఏవమేవాయం పురుషః ఏతస్మాంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి
తత్ యథా అస్మిన్ ఆకాశే. అదేవిధంగా ఇప్పుడు నిద్ర గురించి చెప్తున్నారు. పైన శ్లోకంలో నిద్ర, స్వప్నం, జాగ్రత్త ఉదాహరణ చెప్పారు, మత్స్య ఉదాహరణ. ఇప్పుడు ఒక పక్షి ఎట్లాగైతే ఆకాశంలో ఎగిరి ఎగిరి రెక్కలు ఆడిస్తూ కాసేపు ఎగురుతుంది, అలసిపోతుంది, కాసేపటికి అలసిపోయి మళ్ళీ గూటికి వచ్చి చేరుతుంది. అలాగే ఈ జీవుడు కూడా జాగ్రత్త శరీరంలో పొద్దుటి నుంచి రాత్రి దాకా పనిచేసి చేసి చేసి అలసిపోయి తన గూటికి చేరతాడు, హృదయంలో పరమాత్మలో లీనమవుతాడు. ప్రతిరోజు మనం జీవాత్మ పరమాత్మ ఐక్యం జరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు నిద్రలో ఎలాగైతే పక్షి అలసిపోయి గ్రద్ద, ఇక్కడ సేన అంటే గ్రద్ద, పక్షి డేగా గ్రద్ద అంటారు చూసారా, పైన ఎగురుతుంటుంది. ఒక్కసారి రెక్కలు ఇట్లా అంటుంది అనేసి తిరుగుతుంది, మళ్ళీ ఆడిస్తూ ఉంటుంది, మళ్ళీ ఎగురుతూ ఉంటుంది. ఇట్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతుందండి. తిరిగి సాయంత్రం 5:30, 6 అయ్యేటప్పటికి ఇంకా ఏం చేస్తుంది, అలసిపోయి ఇంటికి పోదాం అని చెప్పి ఇంటి ముఖం పడుతుంది. చూసారా, సాయంత్రం పూట పక్షులన్నీ కలిసి చేరి ఓలుతూ ఉంటాయి. ఎక్కడికి? గూటికి. మనం కూడా పోతున్నాం గూటికి. ఏది మన గూడు అంటే పరమాత్మ. హృదయంలో ఉన్న పరమాత్మలో ఈ ప్రాజ్ఞుడిలో లీనమవుతాం. అందుకే ప్రాజ్ఞ అంతర్యామి ఒకటైపోతారు. ప్రాజ్ఞుడు అంతర్యామిలో కలిసిపోతాడు. అది చెప్తున్నారు ఇక్కడ. యథా అస్మిన్ ఆకాశే తత్ యథా అస్మిన్ ఆకాశ. ఏ విధంగానైతే ఆకాశంలో శేన డేగ కానీ, సుపర్ణ గ్రద్ద కానీ, సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి, గ్రద్దకి చాలా మంచి రెక్కలండి, బలంగా ఉన్నటువంటి రెక్కలు గ్రద్దకి. అందుకని సుపర్ణ. పర్ణ అంటే రెక్కలు, సు అంటే మంచి, ఆరోగ్యకరమైన, బలవంతమైనటువంటి, బలమైన రెక్కలు కలిగిన. విపరిపత్య శాంత. విపరిపత్య అంటే అటు ఇటు తిరిగి. విశేషేణ పరిపత్య. విపరి ధాతు, విపరి ఉపసర్గ, పత్ అంటే తిరిగి తిరిగి తిరిగి, అటు ఇటు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగి. శ్రాంత సంహత్య పక్షౌ. శ్రాంత దాని యొక్క రెక్కల యొక్క ఊపిరి ఆపుతుంది కాసేపు. గూటికి వెళ్ళే ముందు ఇంకా చాలు ఎగరడం అని చెప్పి అక్కడికి వెళ్ళి విశ్రాంతిని తీసుకుంటుంది. ఆ రెక్కల ఊపడం ఆపేసేసి పక్షౌ సంహత్య సల్లయాయైమ ధ్రియతే. తన యొక్క గూటికి చేరడానికి వెళుతూ ఉంటుంది, నిర్ణయించుకుంటుంది ఇక చాలు అని. ఏవమేవాయం పురుష. రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి ఆడించుకుంటూ వస్తుంది. ఏవమేవ అదేవిధంగా ఈ జీవాత్మ కూడా, ఈ జీవాత్మ అయినటువంటి నేను ఈ శరీరంలో ఏం చేస్తున్నాను? ఏతస్మాత్ అంతాయ ధావతి. అంతాయ మీన్స్ అటు చివరి నా యొక్క లయస్థానం కోసం ధావతి పరిగెడతాను. ఎప్పుడెప్పుడు నిద్రపోతామని చెప్పి తొందరగా బెడ్ అంతా వేసి అరేంజ్ చేసుకొని అన్నీ సర్ది, ఎక్కడ శబ్దాలు రాకుండా కిటికీ తలుపులన్నీ మూసి హాయిగా పడుకుందాం, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయవాకండి అని చెప్పి మరి ధావతి లయా అంతాయ ధావతి. ఎత్ర అక్కడ ఏం చేస్తాడు? ఇప్పుడు నిద్రలోకి జారిపోయినాడు. ఎవరు? ఈ జీవుడు. ఈ జీవాత్మ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. జీవాత్మ అంటే ఎవరు? నేనే. జీవాత్మనైన నేనే నిద్రలోకి వెళ్ళిపోయినాను. ఆ నిద్రలో ఎత్ర ఎక్కడైతే సుప్త నిద్రపోతూ, నిద్రలో నిద్రపోయేవాడు
నా కంచన కామం కామయతే, ఏ ఒక్క కోరికని కోరుకోడు. ఇది కావాలని అది కావాలని, నా కంచన అంటే ఎటువంటి కోరిక కూడా, ఒక్కటి కూడా కామయతే కోరుకోడు. నా కంచన స్వప్నం పశ్యతి, ఆ గాఢ నిద్రలో, ఆ గాఢాన్ని పెట్టుకోవాలండి ఇక్కడ, గాఢ నిద్రలో ఒక్క కళని కూడా చూడడు. పోనీ కళ కనపడితే అక్కడేమైనా కోరుకోవాలనిపిస్తుంది, కళలో మళ్ళీ కోరుకుంటాం కదా మనసు, అక్కడ కూడా ఏం కళ ఉండకపోవడం వల్ల స్వప్నం న పశ్యతి. న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి, కాస్త స్వప్నం కూడా చూడడు. స్వప్నం కనపడుతుందంటే అది నిద్ర, గాఢ నిద్ర కాదు. గాఢ నిద్రలో స్వప్నము లేదు, జాగ్రత్తలో ఉండే కోరికలు లేవు. మా అబ్బాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, నాకు ఇది కావాలని అబ్బా హాయిగా ఉంది, నిద్రపోతాడు ఎటువంటి గొడవ లేకుండా. అందుకే ఫ్రెష్గా ఉంటాం చూసారా, ఉదయం లేవంగానే సాయంత్రం అయ్యేటప్పటికి ఎట్టుంటుంది మొహం, అలిసిపోయి కళ్ళంతా పీక్కుపోయి ఒకటే టయర్డ్గా ఉండి కళ్ళు నిద్రపోయి లేవంగానే, ఎందుకంటే మన ఆత్మస్వరూపంలోకి వెళ్ళి వచ్చాం కదా, స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే ఫ్రెష్గా లేస్తాడు. బాగుందా? ఎవరి కథ ఇది? ఆత్మకథ, నా కథే. తర్వాత మంత్రం 20వ మంత్రం. తావా అస్యైతా హితానామనాడ్యః యథా కేశః సహస్రధా భిన్నః తావతాణింనా తిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః అథ యత్రైవం జ్ఞంతీవ జినంతీవ హస్తీవ విచ్ఛాయయతి గర్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తదత్రా విద్యయా మన్యతే అథ యత్ర దేవ ఇవ రాజేన అహమేవేదం సర్వః అస్మీతి మన్యతే సోస్య పరమో లోకః. మళ్ళీ స్వప్న విచారం, జాగ్రత్త విచార, నిద్ర విచార, స్వప్న విచారం. ఒకసారి చూసాం స్వప్నాన్ని గురించి, మళ్ళీ స్వప్నం గురించి చెప్తున్నారు. తామా అస్య ఏతా హితానామ నాఢ్యః. ఈ కళ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా కళ ఎట్లా వస్తుంది అనే దానికి మెకానిజం ఎలా వస్తుందట చెప్తున్నారు. హిత అనేటటువంటి నాడి ఉంది, హితానామ, హిత అనే పేరు కలిగిన నాడి ఉన్నది, నాడులు ఉన్నాయి. యథా కేశః సహస్రధా భిన్నః, ఏ విధంగా అయితే వెంట్రుకలు, ఎన్ని వెంట్రుకలు ఉంటాయండి తల మీద లెక్క పెట్టగలమా? వేల సంఖ్యలో ఉంటాయి, సహస్రధ వేల లెక్కల్లో ఉంటాయి వెంట్రుకలు తల మీద. అట్లాగే శరీరంలో నాడులు కూడా అట్లా ఉంటాయిట. 72,000 2 కోట్లు ఎన్నో చెప్తుంటారు, వేలు కోట్లను లెక్క పెట్టగలమా? ఉజ్జాయింపుగా చెప్తుంటారనమాట. అన్ని ఉండడానికి సంభవం అవుతుంది. అన్ని నాడులన్నీ తావా అణిమ్నా తిష్టంతి, చాలా అణిమ్నా అంటే సూక్ష్మంగా ఉంటాయి, చాలా చాలా
సూక్ష్మముగా ఉండేటటువంటి నాడులు. అణిమ్న అంటే చాలా సూక్ష్మం, ఫైన్నెస్, ఫైన్గా ఉంటుందంట చూసారా, చాలా ఫైన్గా ఉంటాయట నాడులు. అందుకే డాక్టర్ గారు ఇంజక్షన్ ఇవ్వాలంటే కూడా ఎక్కడుందని ఎదుగుతారు. అది వెయిన్స్ అండి, అవి వెతికేది నాడి కాదు. ఆ వెయిన్స్ లోపల నాడి ఉంటుంది, కంటికి కనపడనంత సూక్ష్మంగా ఉంటాయి. వాటికి రంగులు కూడా ఉన్నాయట. మరి ఏ స్కోప్ పెట్టి చూసారో వీళ్ళు మనకు తెలియదు, రంగులు ఉంటాయి. మనం ఇవి నాడి అనుకుంటాం, ఇది నాడి కాదు, నరాలు ఇవి. ఏమేమి రంగులు ఉంటాయి అంటున్నారు? తిష్టంతి శుక్లస్య, తెలుపు రంగులో ఉంటాయట కొన్ని నాడులు. అంటే తెలుపు రసం అందులో ప్రవహిస్తూ ఉంటుంది కనుక తెలుపు రంగు అంటారు. నీలస్య, నీల రసం ప్రవహిస్తూ ఉంటుంది, నీలంగా ఉంటాయి నాడులు కొన్ని నాడులు. పింగళస్య, పసుపుగా ఉంటాయి. పింగళం అంటే తేనె రంగు అనమాట, ఆ రంగులో ఉంటాయి అన్నమాట. హరితస్య, ఆకుపచ్చ రంగు. లోహితస్య, ఎరుపు రంగు. ఈ రసాలన్నీ ప్రవహించడం వల్ల రంగురంగులలో ఆ నాడులు ఆ రంగుల్లో కనపడుతుంటాయి. పూర్ణాహ అంటే నిండి ఉంటాయి అని అర్థం. ఆ రసాలు ఉండడం వల్ల ఆ రంగులో అవి నిండి ఉంటాయి. అథ ఎత్ర ఏవం ఘ్నంతి ఇవ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందిట? ఘ్నంతి ఇవ అంటే ఎవరో చంపినట్లుగా కలగంటున్నాడు. ఆ నాడిలో వస్తుందటండి ఈ కళ. కళ అంటే ఏమిటి? వాసనలే కదా. మనం ఏదైతే చూసామో ఆ వాసనలన్నీ రిజిస్టర్ అయినాయి. ఆ వాసన ఏం చేస్తుందంటే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నది కదా, దానికి ఇంకాస్త మళ్ళీ ఎంజాయ్ చేయాలని ఆలోచన. అందుకని నిద్రలో చూసినవి, ఎప్పుడెప్పుడో చూసినవి, ఏ జన్మలోనో చూసినవన్నీ ఉంటాయి అందులో. ఆ వాసనలు హ్యాబిట్ అంటారు. వాసన అంటే హ్యాబిట్. ఆ వాసనలే మళ్ళీ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాయి. సృష్టించుకొని ఎవరో చంపినట్లుగా అక్కడ వస్తాయా లేవా కళలు? ఘ్నంతి ఇవ, చంపినట్లుగా. ఇవ అంటే ఇవ, చంపినట్లుగా. నిజంగా చంపబడలేదు, చంపబడితే పొద్దున్నే ఎట్లా లేస్తాం? చంపినట్లుగా. జినంతి ఇవ, మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లుగా, మనల్ని కంట్రోల్ చేస్తున్నారు ఎవరో, భయపెడుతుంటారు ఎవరో అన్నట్లుగా. అంతేకాదు హస్తి ఇవ విచ్ఛాయయతి. హస్తి అంటే ఏనుగు. ఏనుగు వచ్చి మనల్ని వెంటాడుతున్నట్లుగా, ఏనుగు వెంటబడుతున్నట్లుగా, మనం పరిగెడుతున్నట్లుగా. ఏమండి నిజంగా మనం పరిగెడుతున్నామా? ఏనుగు వెంబడిస్తుందా? అయ్యో వెంబడించిందండి నిజంగా అంటాం కలలో. దాంతోపాటు యుద్ధం చేస్తున్నట్లుగా, పోట్లాడుతున్నట్లుగా అన్నీ వస్తాయి. హస్తి విచ్ఛాయయతి గర్తమివ పతతి. అక్కడ ఏనుగు పరిగెట్టిస్తుంటే మనం వెంటబడుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం గుంటలో పడిపోయి, గర్తం అంటే గుంట, ఒక మట్టి తీసేస్తే లోపల బాగా పాతాళంత లోపల ఒక గుంటలాగా ఉంటుంది. చూసుకోకుండా ఏం చేశాడు, గుంటలో పడిపోయినాడు. గర్తం ఇవ పతతి, పడినట్లుగా. ఆ పడంగానే మెడుకు వస్తుంది, అమ్మో లేచి కూర్చుంటాం. చూసుకుంటే ఏనుగు లేదు, గుంట లేదు. యదేవ జాగ్రత్త భయం పశ్యతి. జాగ్రత్తలో భయం భయంగా ఉన్నాడు. ఎక్కడో ఏనుగు చూశాడు, దాన్ని చూడంగానే సగం చూశాడు. సర్కస్కి వెళ్ళాడు, ఏనుగు చూసి వచ్చాడు. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాడు వీడు. అదే కళలో వస్తుంది రాత్రికి వచ్చి, అది వెంటబడినట్లు, తాను గుంటలో పడినట్లు. మళ్ళీ లేచి కూర్చుంటే ఆ ఏనుగు లేదు. ఏనుగును చూడగానే భయంగా ఉంటుంది కదా, అదే భయం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఆ వాసన భయం భవతి ఎత్ర జాగ్రత్త భయం పశ్యతి. జాగ్రత్తలో అనుభవించిన భయాన్నే ఇక్కడ కూడా అనుభవిస్తాడు కలలో. తద్ అత్ర అవిద్యయా మన్యతే. అదంతా ఎందుకు వచ్చింది? ఆ భయం పడినట్లు,
వెంటబడుతున్నట్లు అవన్నీ ఎందుకు వచ్చినాయి? కారణం ఏంటంటే తాను మెలకువతో ఉన్నవాడినే, కానీ నాకేం సంబంధం లేదనే అజ్ఞానం ఉన్నది కదా వాడికి. నాకు సంబంధం లేదనే జ్ఞానం ఉండాల్సింది పోయి తాను నిద్రపోయేవాడిని వేకర్ణి అని మర్చిపోయినాడు. అవిద్యయా అజ్ఞానం వల్లనే కదా. వాడికి గుర్తు కనుక ఉంటే ఇంకా భయం ఎందుకు ఉంటుంది? ఉండదుగా. అదంతా నవ్వుతాడు, ఏనుగు వెంటబడుతున్నట్టు, ఎంత కళ, నిజం కాదండి అని. అప్పుడు వాడికి తెలియదు ఆ సంగతి, తాను వేకర్ణని మర్చిపోయినాడు. అందువలన అవిద్యయా మన్యతే. మన్యతే అంటే నేను ఏనుగు వెంబడి పడుతోంది, గుంటలో పడ్డాను అని అనుకుంటుంటాడు వాడు. అప్పుడు కలగనేటప్పుడు మన్యతే. అథ ఎత్ర చ ఏవ ఇవ రాజేన దేవ ఇవ రాజేన. గుంటలో పట్టడం ఇదంతా కష్టమైన కళ, ఇప్పుడు సుఖమైన ప్లెజెంట్ కళ. ఆహా, ఏదో దేవలోకానికి వెళ్ళిపోయినాడు, రాజులాగా అక్కడ కూర్చున్నాడు, కిరీటం పెట్టారు నెత్తి మీద. దేవ ఇవ రాజేన, అదేమో భయానికి కారణం, ఇది సుఖానికి కారణం, ఆనందానికి. రాజేన అహమేవ ఇదం సర్వః. చూడండి, అక్కడ గుంటలో పడ్డవాడు వీడే, ఇక్కడ అదే కళ, అక్కడ మారిపోయింది ట్రాక్. గుంటలో పడ్డాడు, ఎవరో వచ్చారు తీసుకెళ్ళారు బయటికి తీసుకెళ్ళి, ఆహాహా బాధపడకు, నీ పాపం అయిపోయింది, ఇప్పుడు పుణ్యం వెలుగుతున్నది, రారా అని చెప్పి ఇంద్రలోకానికి తీసుకుపోయినారు. కలలో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, కిరీటం పెట్టారు. పాపం వలన దుఃఖ సంబంధమైన కళలు, అంతటా గుంటలో పట్టడం వరకు అయిపోయింది పాపం. అప్పుడు దేవదూతలు వచ్చి రక్షించి వీడిని కలలో దేవతగా వాడిని ఒక చోట కూర్చోబెట్టి సన్మానం చేస్తుంటే అంతా ఇవన్నీ చూసింది ఎవరండి? ఇప్పుడు అది ఇది అన్నీ కూడా ఈ యొక్క అహమేవ సర్వం సర్వః, నేనే సర్వం అని భావించి, సర్వాత్మ భావం. కలకనేవాడిని నేనే, ఏనుగుని నేనే. ఏమండి, ఏనుగు వెంటబడేవాడు, ఏనుగు పరిగెత్తేవాడి నేనే, ఏనుగు నేనే, అన్నీ నేనే, సర్వాత్మభావ. ఆహా, ఎంత సర్వాత్మభావ చూశారా? అక్కడ వస్తువులు ఉన్నాయి, నదిని చూశాను, చెట్లు చూశాను, పండ్లు చూశాను, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను, వ్యక్తులను చూశాను, జంతువులను చూశాను. అవన్నీ నాకంటే వేరా? నేనే అవన్నీ. నాకంటే వేరుగా ఎవరు ఒక్క చీమ చిటుకుమంటానికి కూడా లేదు. నాడండి, ఇత నాడిలో ఎక్కడండి సూది బెజ్జం అంత చోటు కూడా లేకపోతే ఏనుగు వస్తుందా? ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ నేనే అన్నిగా కనపడ్డా, నాకు నేనే. కానీ అక్కడ తెలుసా? ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చిన తర్వాత. అర్థమైంది కదా? అట్లాగే జాగ్రత్త కూడా. సర్వః అస్మి ఇతి మన్యతే సహ అస్య పరమో లోకః. అదే నా స్వరూపం. ఆ నిద్రలో అన్నీ చూశాను, చూశారా? దేనితోనూ సంబంధం లేదు, అన్నీ చూశాను, అన్నీ నేనే, నా స్వరూపం అది. నేను కళ నిజము కాదు, కళ శరీరము, ఏనుగు అన్నీ నిజం కాదు, కానీ వాటన్నిటినీ నేను ప్రకాశింపజేసే తురీయ ఆత్మని. గుంటని ప్రకాశింపజేశాను, దేవలోకాన్ని ప్రకాశింపజేశాను. భయపడింది నేనే, సంతోషపడింది నేనే. వాటన్నిటినీ కూడా ఇల్యూమిన్ చేసింది ఎవరు? ఆ అనుభవానికి అనుభవించింది ఎవరు? అన్నీ ఒక్కడే. ఎవడు? ఈ పడుకున్నవాడే. ఈ పడుకున్నవాడు మళ్ళీ లేచిన తర్వాత వీడికి ఆ కళ అవన్నీ వస్తువులు వాటికి సంబంధం ఉందా? లేదు. పోనీ కలగనే వాడికి ఈ కళ వేకుతో వీడి సంబంధం ఉందా? లేదు. చూడండి, ఇక్కడ ఈ ఫ్యామిలీ, ఈ వస్తువులు, ఇల్లు, కళలో వాడికి సంబంధం లేదు. కళలో వాడి ఇల్లు, ఏనుగు, గుంటలు ఇవన్నీ వీడికి సంబంధం లేదు. కానీ ఈ రెండింటినీ తెలుసుకునేవాడు, చూసేవాడు
పరమో లోక. ఇక్కడ పరమో లోక అంటే ఏదో లోకం పైన అనుకోకండి. లోకం అంటే స్వరూపం. పరమ అంటే ఉన్నతమైనటువంటి స్వరూపం నాది. జాగ్రత్త అనుభవం టెంపరరీయా పర్మనెంటా? టెంపరరీ. డ్రీమ్ అనుభవం టెంపరరీయా పర్మనెంటా? టెంపరరీ. నిద్ర అనుభవం టెంపరరీయా పర్మనెంటా? టెంపరరీ. 3 అనుభవాలు టెంపరరీగా ఉండే వాటిట్లో అనుభవించేవాడు పర్మనెంటా టెంపరరీయా? పర్మనెంట్. కనుక ఇప్పుడు నిద్రలో నేను నా యొక్క ఈ యొక్క వ్యవహారము లేదు, స్వప్న వ్యవహారం లేకుండా ఉన్నానే, అది నా నిజస్వరూపం. స్వప్న వ్యవహారం లేదు, జాగ్రత్త వ్యవహారం లేదు, ఏమీ వ్యవహారం లేని స్థితిలో నేనున్నాను అక్కడ. అది నా నిజస్వరూపం. ఆ నిజస్వరూపం నాదని చెప్పి నిద్రలో తెలుస్తుందా? తెలిస్తే బాగానే ఉండేది, నిద్ర లేవక్కర్లేదు. నిద్రలో తెలియదు. చూడండి మన లాట్ ఎట్లా ఉందో. మెలకువతో ఉన్నప్పుడు క్లాసులో గురువుగారు చెప్పేటప్పుడు తెలుసుకొని, ఇప్పుడు నేను 2 అవస్థల్లో ఉన్నాను, మెజారిటీ కదా అని చెప్పి ఆ అవస్థలు నేనని చెప్పగలరా? చెప్పండి మీరే. ఆ అవస్థల్లో దుఃఖం ఉంది, బాధ ఉంది, భయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కలలో కూడా గుంటలో పడ్డాడు, బాధ ఉన్నది. ఇక్కడ ఏం లేదు. కనుక ఏది నా నిజస్వరూపం? జాగ్రత్త నా నిజస్వరూపమా? స్వప్నం నా నిజస్వరూపమా? నిద్రలో ఉన్నప్పుడు ఉన్న స్వరూపం నా నిజస్వరూపమా? నిద్రలో ఉన్నప్పుడే ఉన్నదే నా నిజస్వరూపం. కానీ జాగ్రత్తలో, స్వప్నంలో ఇవి డామినెంట్గా ఉండటం వలన అది నేనని తెలుసుకోలేకపోతున్నాను. పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ సూర్యుడి ప్రభావంతో, ప్రచండ సూర్యుడి వలన నక్షత్రాల కాంతి కనపట్టాలి. అదే రాత్రి కాగానే మిణుక్కు మిణుక్కుమండి ఉంటాయి. అలాగే నిద్రలో రాత్రి కాగానే ఇక్కడ కూడా ఆత్మ నిద్ర స్వరూపంలో తన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అప్పుడు దుఃఖం లేదు, బాధ లేదు. అది చెప్పబోతున్నారు, రాబోయే మంత్రంలో చదువుతాం. తద్వా అస్యైతదిచ్ఛందా అస్యైతదిచ్ఛందా అపహత పాప్మా అభయం రూపం తద్యథా ప్రియా ప్రియయా ప్రియా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం ఏవమేవాయం పురుషః ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం తద్వా అస్యైతదాప్తకామః ఆత్మకామః అకామః సారీ ఆప్తకామం ఆప్తకామం ఆత్మకామం అకామం రూపం శోకాంతరం అకామం ఆప్తకామం ఆత్మకామం. చక్కటి శ్లోక మంత్రం చూడండి. నిద్రలోకి వెళ్ళిపోగానే ఆత్మలో లయించిపోతాను, పరమాత్మలో. నేను తురియ ఆత్మనైన నేను జీవాత్మని, పరమాత్మ అయిన నా నిజస్వరూపంలో లీనమవుతాను. అక్కడ లీనమైనప్పుడు తద్ యథా అస్య అతి ఛందా, ఏ కోరికలు లేవు. ఛంద అంటే కోరిక. నిద్రలో అక్కడ ఏ కోరికలు లేని స్థితిలో ఉంటాను. ఛందః అని ఉండాలి, అది
ఆర్షప్రయోగం. ఛందా ఏ కోరికలు లేనటువంటి, అతి ఛంద రూపం. సుషుప్తిలో ఏ కామములు ఉండవు ఈ జీవాత్ముడనైన నాకు. అపహత పాపమ, ఏ పాపములు లేవు అక్కడ. పాపములు పోయిన వాడినై. ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను అని గుర్తుంటుందా? అభయం రూపం, భయం లేనటువంటి రూపం. నిద్రలో ఏమైనా భయం ఉంటుందా? కలలో భయం ఉంటుంది, మెళకువలో భయం ఉంటుంది, నిద్రలో భయం ఉండదు. నిద్రలో కూడా భయం ఉంటే ఇంక నిద్రకి ఎందుకు పోతాం కదా. తద్ యథా ప్రియయా ప్రియా సంపరిషక్త. ఎంత ఆనందంగా ఉంటాడట అంటే అక్కడ భార్య భర్తని కౌగిలించుకున్నప్పుడు, సంపరిష్వక్త కౌగిలించుకున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తాడు. వేరుగా భావిస్తాడా భార్యని? భార్య భర్తని వేరుగా భావిస్తుందా? ఒకటైపోతారు ఇద్దరు. అంత ఆనందంలో ఉంటారు ఆ ఆలింగనంలో. తల్లి కూడా బిడ్డని కౌగిలించుకున్నప్పుడు ఆ బిడ్డకి తల్లికి ఎంత ఆనందం ఉంటుంది. ఏం గుర్తుండవు, ఇంకా ప్రపంచమే మర్చిపోతారు వాళ్ళు. అలాంటి ఆనందం అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. సంపరిష్వక్త న బాహ్యం కించన వేద న అంతరం. బయట ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఏం జరుగుతున్నదో తెలియదు వాళ్ళకి. ఆ క్షణంలో కళ్ళు మూసుకుంటారు చూడండి, కళ్ళు కూడా మూసుకుంటారు. గట్టి కౌగిలించుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు, ఇంకేం తెలియదు వాళ్ళకి. నా బాహ్యం నా అంతరం. ఆ ప్రేమలో ఏమేవ అయం పురుష. అదేవిధంగా ఈ జీవుడు విశ్వ తైజసగా అటు ఇటు ఊగి ఊగి ఉన్నాడు చూసారా, వీడు అలసిపోయి ప్రాజ్ఞ ఏం చేస్తాడు? ప్రాజ్ఞ ఏవ ఆత్మనా సంపరిష్వక్త. ఈ ప్రాజ్ఞుడు అంతర్యామిని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకోవడం అంటే నిజంగా కౌగిలించుకోవడం కాదు, ఉదాహరణలో చెప్పినట్టు లయించిపోతాడు, ఒకటైపోతాడు. సంపరిష్వక్త నా బాహ్యం కించన వేద. అందుకనే మనకు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆంతరం నా వేద, ఈ శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ శరీరం మీద ఏమి పాకుతున్నా ఏమవుతున్నా తెలియదు. బయట ఏం జరుగుతుందో తెలియదు, లోపల జరిగేది తెలియదు. లోపల జరిగేది ఏమిటి? కిడ్నీలు పనిచేస్తున్నాయని తెలుస్తుందా? హార్ట్ కొట్టుకుంటుందని తెలుస్తుందా? ఏం తెలియదు. బయట మన పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? తెలియదు. అంతరం తద్వా అస్య ఏతద్ ఆప్తకామం. ఆప్తకామం అన్ని కోరికలు తీరినవాడు, ఏ కోరికలు లేకపోవడం వల్ల ఆప్తకామ. అన్ని కోరికలు పొందినవాడు ఉన్నంత ఆనందంగా ఉంటాడు అక్కడ నిద్రలో. ఆత్మకామ అంటే తనకు తానుగానే సొంతంగా ఆనందంగా ఉంటాడు. ఏం పొంది ఆనందంగా ఉంటున్నాడండి వాడు నిద్రలో? ఏమి పొంది ఆనందంగా ఉంటున్నాడు చెప్పండి మీరే. కోట్లు ఉన్నాయని బ్యాంకులో ఆనందంగా ఉన్నాడా? ఇల్లు చూసుకొని ఆనందంగా ఉన్నాడా? ఆత్మకామ అంటే సెల్ఫ్ హ్యాపీనెస్, తనకు తానుగా ఆనందంగా ఉన్నాడని అర్థం ఆత్మకామ అంటే. ఆత్మన్నేవాత్మనా తుష్ట, అది అర్థం అక్కడ. తనకు తానే సంతోషంగా ఉన్నాడు, బయటవి ఏమీ లేకుండా. పిల్లలు లేరు అక్కడ, డబ్బులు లేవు, భార్య లేదు, భర్త లేదు, ఏమీ లేవు, హాయిగా ఉన్నాం. పోతే అక్కడ వాడు మనం లేకుంటే చాలు, హాయిగా పడుకుంటాడు. అకామం రూపం, ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మకామ రూపంలో ఉన్నాడు. అకామం ఏ కోరిక లేనటువంటి, అన్ని కోరికలు పొందితే ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందంగా ఉంటాడు అక్కడ. తనకు తానుగానే ఏ బాహ్యమైనటువంటివి లేకుండా. శోకాంతరం, శోకము లేనటువంటి స్థితిలో ఉంటాడు. అందుకే నేను అందరు నిద్రపోవడానికి ఇష్టపడతారు. అర్థమైందా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం
శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.